ఇక డీటెయిల్ చూస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పటిష్టంగా అమలు చేయాలని, ఓసీల స్థితిగతుల అధ్యయనానికి ప్రత్యేక ఓసీ జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని పలు డిమాండ్ల సాధన కోసం చలో ఢిల్లీకి ఓసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఫిబ్రవరి 27న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు బషీర్బాగ్లో వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రామారావు మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ కోటాకు కేటాయించిన బ్యాక్లాగ్ పోస్టులను ఈడబ్ల్యూఎస్తోని భర్తీ చేయాలని, ఈడబ్ల్యూఎస్ అర్హతకు వార్షిక ఆదాయాన్ని 10 లక్షలకు పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. 50% మించకుండా ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లలో ఓసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగే ఓసీల మహాధర్నాను ఐక్యత జై ఓసీ జై ఓసీ జై ఓసీ జై ఓసీ న్యాయం జరగాలి జై ఓసీ జై ఓసీ ఓసీల ఐక్యత వర్ధిల్లాలి చలో ఢిల్లీ చలో ఢిల్లీ హలో ఓసీ చలో ఢిల్లీ హలో ఓసీ చలో ఢిల్లీ హలో ఓసీ రావడం జరిగింది. వేలాది మంది సభ చూసినట్టయితే అందరూ కూడా అరే ఇంత ఓసీ జేఏసీ వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల గురించి మాత్రమే ఈ పోరాటం. 2019 రోజు మనకు కేంద్ర ప్రభుత్వం మనకు రిజర్వేషన్స్ ఇవ్వడం లేదు. మరి ఇబ్బంది కాకపోవడానికి కారణం ఏంటి అంటే కారణాలు ఏం లేవు. మూర్తులలో ముగ్గురు మాత్రం దీనికి మంచిది, ఇది కరెక్టే అని చెప్పేసి పంపిన తర్వాత తప్పకుండా నెరవేర్చాలి, తప్పకుండా రాష్ట్రాలు దీనికి వీళ్ళందరికీ కూడా మనం ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంది. మేము రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకొని పేద ఓసీ ఇలా మేము తప్పకుండా దీని గురించి మళ్ళా కూడా ఈ 27 ఫిబ్రవరి రోజు జంతర్ మంతర్ ఢిల్లీలో జరగబోయే బహిరంగ సభకు మీరు కంపల్సరీ ధర్నాకు మీరు రావాలా. ప్రతి ఒక్కరికి మేము ఒకటే కోరుకుంటున్నాం, అక్కడ సమస్యలు ఎవరైతే తిరిగి రావాలనే మా ఒక ముఖ్య ఉద్దేశం. మరి 27వ తారీఖు ఉపాధ్యక్షులు చంద్రపల్లి నరసింహారెడ్డి గారు అన్ని వర్గాల రాష్ట్ర జాతీయ నాయకులు వచ్చి వారందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే ఈ నెల 11న మేము వరంగల్ లోపల 60,000 మందితో ఓసీల సింహగర్జన సభను విజయవంతంగా స్వచ్ఛందంగా పాఠకతీతంగా నిర్వహించడం, ఈ యొక్క డిమాండ్ను జాతీయ స్థాయిలో కూడా తీసుకుపోవాలన్నటువంటి ఉద్దేశంగా ఓసీల స్థితిగతుల అధ్యయనానికి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పటిష్టంగా అంటే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని దిక్కులు అమలైతే వాటిని పటిష్టంగా అమలు చేయాలనేటువంటి డిమాండ్తో వాటికి ప్రత్యేకంగా ఒక చట్టబద్ధత గల జాతీయ ఓసీల ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో, అలాగే బ్యాక్లాగ్ ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఏవైతే పోస్టులు కేటాయించారో అటువంటి మిగిలిపోయిన బ్యాక్లాగ్ పోస్టులను కూడా ఈడబ్ల్యూఎస్ వారితోనే భర్తీ చేయాలనేటువంటి ఒక మరో ప్రధానమైనటువంటి డిమాండ్తో చేస్తున్నాం. అలాగే మాకు స్థానిక సంస్థల లోపల చాలామందికి సోదరులకు కొంతమందికి తెలియకపోవచ్చు, మాకు రిజర్వేషన్ అనేది ఇంతవరకు స్థానిక సంస్థలు లేవు, రాజకీయ రిజర్వేషన్ లేవు. మేము కూడా ఏమంటున్నాం అంటే మేము ఎవరి రిజర్వేషన్లు వ్యతిరేకిస్తలేము. 50% కోటా మించినటువంటి రిజర్వేషన్ లోపల మా ఓసీలకు కూడా మాకు కోటా కేటాయించాలని చెప్పి రాజకీయ రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి డిమాండ్తో ఈ యొక్క మా ఓసీల ప్రత్యేకమైన డిమాండ్ నెరవేర్చాలన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకే ఫిబ్రవరి 27న దాదాపు 10,000 మందితోని మీ పాటలకు అతీతంగా అన్ని మా ఓసీ వర్గాలందరినీ కలుపుకొని ఓసీ జేఏసీ అధ్వర్యం లోపల ఒక మహాధర్నాను ఓసీల మహాధర్నాను జంతర్